అందరికీ నమస్కారం. తెలంగాణ విద్యుత్ సంస్థలో టీవీఏఈ జేఏసీ రేపు ఎన్పిటిసిఎల్ దగ్గర, అంటే వరంగల్ హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి ఎన్పిటిసిఎల్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. అట్లాగే ఎల్లుండి అంటే ఏప్రిల్ 8వ తారీఖు ఉదయం నుంచి ఆర్టిజన్ కార్మికుల సమస్యలు, బీసీ రేట్ కార్మికుల సమస్యలు, అన్మెంట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి నిరవధిక సమ్మెలోకి వెళ్ళడానికి జేఏసీ సిద్ధంగా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టిజన్స్, అన్మెంట్ వర్కర్స్, బీసీ రేట్ కార్మికులు అందరూ కూడా రేపు వరంగల్లో జరగబోయే మహాధర్నాలో ఎక్కువ మంది పాల్గొవాలని చెప్పి మేము యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అట్లాగే ఇప్పటికే ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఈ జేఏసీని చర్చలకు పిలవలేదు ఇంతవరకు. మరి ఇంతమంది 23 వేల మంది సమ్మెలోకి వెళ్తూ ఉంటే ప్రజలకు ఇబ్బంది కలిగితే, రైతులకు ఇబ్బంది కలిగితే దాని బాధ్యత ఎవరు వహించాలి? ఖచ్చితంగా ప్రభుత్వం, యాజమాన్యం వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి తక్షణమే ఈ జేఏసీ ఏదైతే ఉందో ఈ జేఏసీని చర్చలకు పిలవాలి. ఫస్ట్ పిలిచి ఆర్టిజన్ కన్వర్షన్ కానీ, ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్, బీసీ రేట్ కార్మికులకి కనీస వేతనాలు జీవో 11, అన్మెంట్ కార్మికులు విలీనం చేసుకోవడం, ఇవన్నీ చర్చలు జరిపి ఆ రకంగా ఎన్ని పరిష్కారం చేస్తారు, ఎన్ని పరిష్కారం చేయకపోతే ఎప్పటి లోపల పరిష్కారం చేస్తారు, ఎందుకు చేయరు, ఏమి చేస్తాం అనే విషయాలన్నింటినీ కూడా రేపు జేఏసీతో చర్చించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా కాని పక్షంలో రేపు వరంగల్లో జరగబోయే మహాధర్నాన్ని మొత్తం కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలి. ఎల్లుండి ఉదయం నుంచి సమ్మెలోకి వెళ్ళాలని జేఏసీ నిర్ణయం చేసింది. కాబట్టి జేఏసీ పిలుపు మేరకు అందరూ కూడా సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. దీని పట్ల ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ మొండి వైఖరి అవలంబించడం, లేదా పోలీసులను పెట్టి నిర్బంధం ప్రయోగిస్తాము, రకరకాలుగా చేస్తామని అంటే కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎవరో కూడా చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాము. మా యొక్క సమస్యలు, ఆర్టిజన్ సమస్యలు, బీసీ రేట్ కార్మికుల సమస్యలు, అన్మెంట్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాము. కాబట్టి కార్మికులు అందరూ కూడా అధైర్యపడకుండా మన జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుల్లో భాగస్వాములు కావాలి. ఆ రకంగా సమ్మెను జయప్రదం చేయాలి. రేపు 7వ తారీఖున జరగబోయే మహాధర్నాన్ని, వరంగల్లో ఎన్పిటిసిఎల్ దగ్గర జరగబోయే ధర్నాన్ని జయప్రదం చేయాలి. ఇక మిగిలిన విషయాలన్నీ కూడా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క సహకారం తీసుకుంటాము, ట్రేడ్ యూనియన్ సహకారం తీసుకుంటాము, అవసరమైతే పొలిటికల్ పార్టీల యొక్క సహకారం కూడా తీసుకుని కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్పదలుచుకున్నాము. థ్యాంక్ యూ.